గుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా 4 గుడ్లను ఉడకబెట్టుకోండి. పైన ఉన్న తొక్క తీసి పక్కన పెట్టుకోండి. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ లైట్ గా వేయించిన నువ్వులు, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అన్ని వేసుకుని పొడిగా ఒకసారి గ్రైండ్ చేయండి. ఈ విధంగా కోర్సుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే వీలైనంత సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని 2 నిమిషాల పాటు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మనం మిక్సీ పట్టిన మసాలా అంతా వేసేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిసిన తర్వాత లైట్ గా వాటర్ స్ప్రింకిల్ చేయండి. మసాలా ఏమీ మాడకుండా ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆల్రెడీ ఉడకబెట్టుకున్న గుడ్లను 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇక మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. నెమ్మదిగా అన్ని టర్న్ చేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకోండి.